ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇప్పుడే వర్షాన్ని గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. పద వర్ష. నేను రాను వంశీ. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నువ్వు విన్నది నిజమే. మన పెళ్లి అందరి సమక్షంలో అందరూ ఒప్పుకుంటే జరగాలనుకున్నాను. కానీ ఇలా గుళ్ళో జరుగుతుంది అంటే నేను ఒప్పుకోను. అందరూ ఒప్పుకున్నారు వర్ష, కానీ శంకర్ ప్రసాద్ గారు చేసిన నింద వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోకపోతే ఆ నిందే నిజమవుతుంది. తప్పు వంశీ. ఈ పెళ్లి ఆగిపోతే కాదు, ఈ పెళ్లిలా చేసుకుంటే ఆ నింద నిజమవుతుంది. తప్పు చేశాము కాబట్టే ఇలా పెళ్లి చేసుకుని మాకు మా కొడుకుని దూరం చేశారు అని మరొక నింద వేస్తారు. అది నాకిష్టం లేదు. అంటే ఏంటి వర్ష? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను వంశీ. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వే ఊపిరిగా బ్రతుకుతున్నాను. అలాగే మా అక్కన్నా నాకంతే ఇష్టం. తన మీద పడ్డ నిందని నిజం చేసే ఈ పెళ్లి మాత్రం నాకు ఇష్టం లేదు. మీ వాళ్ళు మా అక్క తప్పు లేదు అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మన పెళ్లి జరుగుతుంది. అంతేకాని వాళ్ళని ఎదిరించి నువ్వొచ్చినా నేను మాత్రం నీ చెయ్యి పట్టుకుని నడవడానికి సిద్ధంగా లేను. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా?
జానకి ఇటువైపు వెళ్తుందేంటి? ఏమండి? ఏంటి జానకి ఇంత పొద్దున్నే వచ్చావు? మీకు ఇష్టమైన టిఫిన్ తీసుకొని వచ్చానండి. జానకి నీకెందుకు అంత శ్రమ? ఇక్కడ నేను ఏదో ఒకటి తినేవాడిని కదా. భర్తకి సేవ చేసుకోవడం భార్యకి శ్రమ అవ్వదండి. మీరిక్కడ తిన్నా మీరు తిన్నారో లేదో అన్న బెంగ నాకుంటుంది. అదే నా చేత్తో చేసింది మీరు తింటే నాకు తృప్తిగా ఉంటుంది. సరే, నేను చేయి కడుక్కొని వస్తాను. జానకి, నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? అన్నయ్య, అది ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అది నమస్కారం సార్. చలపతి గారు, మీరా? అవును సార్. మీరిక్కడ ఉండడం ఏంటి? ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు సార్. నా కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. కుటుంబానంతా వాడే చూసుకుంటున్నాడు. నేను సంపాదించవలసిన అవసరం, పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. కానీ సూర్యం గారు మా అందరికీ ఆదర్శం. ఆయన ఎప్పుడూ ఒక మంచి పని చేయాలని తపన పడేవాడు. ఆయన వల్లే ఈ ఆశ్రమం పెట్టాలని ఆలోచన వచ్చింది. అందుకే ఇది నేనే స్థాపించాను సార్. చాలా మంచి పని చేశారు చలపతి గారు. ఈ సీతారామ ఆశ్రమం గురించి నేను కూడా విన్నాను. మా కంపెనీ నుంచి డొనేషన్స్ కూడా పంపిస్తాను. చెప్పారు సార్. అవసరమైతే నేనే మిమ్మల్ని కలిసేవాడిని. కానీ ఒక మహానుభావుడి దయ వలన అలాంటి అవసరం ఏమీ రాలేదు. సీతారామ, మా సీతారఘుల పేరు పెట్టినట్టే ఉంది. మీరు అన్నది నిజమే సార్. సూర్యం తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు సీతారామ ఆర్గానిక్స్ అని పేరు పెట్టారు. తరువాత రఘు సీతలు ఒక్కటై జీవితాన్ని పంచుకున్నారు. ఆ రెండూ కలిసి వస్తాయని నేను ఆశ్రమానికి ఈ పేరు పెట్టాను. మీరు ఈ ఆశ్రమాన్ని తన పిల్లల పేరు మీద స్థాపించినందుకు తన ఇల్లు వదిలేసి ఇక్కడే ఉంటాను అనేవాడు. కానీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదు. ఎంత వెతికినా కనపడడం లేదు. కానీ ఒకటి సార్, ఎంత పెద్ద సమస్య అయినా సమస్యలాగే ఉండిపోదు. మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను చలపతి గారు. అమ్మ జానకి, నేను ఇంటికే వెళ్తున్నాను. నువ్వు వస్తావా? లేదన్నయ్య, కాసేపు ఆశ్రమంలో ఉంటాను, తర్వాత వస్తాను. సరేనమ్మా, వస్తాను చలపతి గారు. అలాగే. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నానని మర్చిపోకండి. ఎంత మాట సార్. నిజంగా అవసరం వస్తే తప్పకుండా అడుగుతాను. సరే అండి, వస్తాను.
ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే మిమ్మల్ని అన్నయ్య చూసేసేవారు. లేదు జానకి, మేమిద్దరం కలవకూడదని ఆ భగవంతుడే అడ్డుతెర పెడుతున్నాడు. హర్షని నేను కలిసే వరకు శంకర్కి ఎదురుపడనివ్వకూడదని ఆ భగవంతుడే నిర్ణయించాడు. చాలా బాగుంది వర్ష. నువ్విలా ఏడవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రేమించిన వంశీని నీ వైపుకు తిప్పుకొని అప్పుడు నన్ను ఏడిపించావు. వంశీ నీవాడైపోతాడన్న ఆనందంలో తేలిపోయావు. ఇప్పుడు వంశీ నీకు దూరం అయిపోతున్నాడని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు. ఇదే కదా నాకు కావలసింది. ఇలాగే కదా నేను నిన్ను చూడాలనుకుంది. వర్ష, ఏమైంది? ఏం లేదు. నిజంగా ఏమీ లేకపోతే నీ కళ్ళల్లో కన్నీళ్ళెందుకుంటాయి? ఏం నాతో చెప్పకూడదా? అంటే నువ్వు నన్ను నమ్మడం లేదా? సరే వదిలే. సమంత, వంశీ నాకు దూరం అయిపోతున్నాడు. సమంత నాకు దగ్గర అవుతున్నాడు కదే. నా ప్రేమ సమాధైపోతుంది సమంత. లేదు వర్ష, నీ ప్రేమలో గొప్పతనం చూసే కదా నేను మారాను. అలాంటిది నీ ప్రేమ సమాధి ఎందుకవుతుంది? ఏది ఏమైనా వంశీ నిన్ను వదులుకోడు. నువ్వంటే వంశీకి ప్రాణం. ఆ విషయం నాకు కూడా తెలుసు. వంశీకి నేనంటే ప్రాణమే కాదనను. కానీ నాకు నా ప్రేమ కన్నా మా అక్క అంటేనే ఇష్టం. అక్కని బాధ పెట్టి నా ప్రేమను నేను గెలిపించుకోలేను. అయితే నువ్వు ఏడుస్తూ ప్రేమను వదిలేసుకుంటావా? వంశీ నన్ను ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడే నేను తనకి చెప్పాను, మా అక్క ఆనందంగా ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది అని. పిచ్చిదానిలా మాట్లాడకు. ప్రేమ గురించి ఎవ్వరినైనా ఎదిరించాలి. ప్రేమని గెలుచుకోవడానికి ఏమైనా చెయ్యాలి. నీ జీవితం వంశీతో అనుకున్నప్పుడు మీ అక్క గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ జీవితానికి కారణం మా అక్క. నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంది. అలాంటి అక్కని నేను బాధ పెట్టలేను. మా అక్కని అవమానాల పాలు కానివ్వను. ఒరే వంశీ, ఆగరా. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వేంటి పట్టించుకోకుండా వెళ్తున్నావు? నా మనసుని చంపేశారు. నా ప్రేమని చంపేసుకోమన్నారు. ఇంకా నాతో మాట్లాడడానికి ఏముంది తాతయ్య? హంతకురాలు చెల్లెల్ని ప్రేమించి తప్పు చేసింది నువ్వు. అది సరిదిద్దుకో అంటే తప్పు మాది అన్నట్టు మాట్లాడతావేంటి? రాణి హంతకురాలు కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి? చెయ్యని తప్పుకు ఆ రోజు జైలుకు వెళ్ళి తను బాధపడింది. అదే సాకుగా చూపించి ఇప్పుడు మీరు నన్ను, నా వర్షాన్ని భయపెడుతున్నారు. మేము నీ కన్నవాళ్ళం రా. నీ భవిష్యత్తు గురించి ఆలోచించాం కాబట్టి ఈ పెళ్లి వద్దన్నాం. వయసులో ఉన్నప్పుడు ప్రేమ తప్ప ఏది కనపడదురా. కానీ వయసు పెరిగాక కుటుంబము, పరువు, మర్యాదలు మాత్రమే కనబడతాయి. ఇప్పుడు తప్పు చేస్తే అప్పుడు సరిదిద్దుకోలేవు. ఒరే వంశీ, మేము నీ మంచినే కోరుకుంటాం. నీకు మంచి జరగాలని ఆలోచిస్తాం. అది అర్థం చేసుకోకుండా నువ్వు బాధపడుతున్నావు, మమ్మల్ని బాధ పెడుతున్నావు. నేనేం చెప్పినా మీరు నమ్మడం లేదు మమ్మీ. ఎందుకంటే మీరందరూ ఆ శంకర్ ప్రసాద్ మాయలో ఉన్నారు.
అందుకే కన్న కొడుకు కన్నీళ్లు కనపడటం లేదు. నా మనసులో వేదన మీకు వినపడటం లేదు. శంకర్ గారిని తప్పు పట్టుకురా. ఇన్నాళ్ళు శంకర్ గారు దేవుడు అనుకున్నాను. ఇప్పుడే కదా తెలిసింది ఆయన దెయ్యమని. ఎవరి గురించి మాట్లాడుతున్నా? శంకర్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు. నా ప్రేమని సమాధి చేసి నన్ను వర్షాన్ని విడదీసిన మనిషి గురించి ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడమంటావు తాతయ్య? మంచివాడెప్పుడు మంచే చేస్తాడు, అంతేగాని సందర్భాన్ని బట్టి మారడు. మారే వాళ్ళని ఊసర వెళ్ళి అంటారు. ఆ రాణి అలాంటిది కాబట్టి శంకర్ చెప్పాడు, అంతేగాని శంకర్ తప్పు చెయ్యలేదు, చెయ్యడు కూడా. ఆయన తన మనవరాలి కోసం ఈ నాటకం ఆడుతున్నాడని ముందు మీరు తెలుసుకోండి. వంశీ, నన్ను చెప్పని తాతయ్య, తర్వాత నీ స్నేహితుడి ఆలోచన ఏంటో నీకే అర్థమవుతుంది. ఏంట్రా కొత్త నాటకమా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు తాతయ్య. సమంత నన్ను ప్రేమించింది, కానీ అప్పటికే నేను వర్షాన్ని ప్రేమిస్తున్నాను. అదే మాట శంకర్ ప్రసాద్ గారికి చెప్పాను. అయితే తన మనవరాలికి నిజం చెప్పొద్దు, సమంత తట్టుకోలేదు అంటే ఆయన మాటకి గౌరవం ఇచ్చి సమంతకి నేను తన్ని ప్రేమించడం లేదని చెప్పలేదు. కానీ ఒకరోజు సమంతకి నిజం తెలిసిపోయింది. ముందు గొడవ పడినా తర్వాత సమంత మారిపోయింది. కానీ ఆ శంకర్ ప్రసాద్ గారు మాత్రం ముందు మంచివాడిగా నటించి అందర్నీ నమ్మించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేదాకా తీసుకొచ్చి ఇప్పుడు తన పగ తీర్చుకున్నాడు. తన మనవరాల్ని ప్రేమించలేదని నా ప్రేమకి సమాధి కట్టాడు. ఇప్పుడు చెప్పు తాతయ్య, మీ స్నేహితుడు మంచివాడో నమ్మించి ముంచేపాడో? వర్ష, బాధపడుతున్నావా? ప్రేమించాను కదక్క, అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? మర్చిపోలేను. మర్చిపోమ్మని నేను చెప్పను. ఎందుకంటే మనసుకి ప్రేమించడమే కానీ మర్చిపోవడం రాదు అని నాకు తెలుసు. వద్దక్క, నేను బాధపడతాను అని నువ్వు బాధపడకు. నేను వంశీకి ప్రేమించే ముందే చెప్పాను, మన ప్రేమ గెలవాలి అంటే మా అక్క ఒప్పుకోవాలి అని. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. కానీ నిన్ను అవమానించి ప్రేమని గెలిపించుకోవడానికి నేను ఒప్పుకోను. అలా అని వాళ్ళ కుటుంబానికి వంశీని దూరం చెయ్యను. మన కుటుంబాన్ని వదులుకొని వంశీ కోసం నేను వెళ్ళను. అందుకే అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంటాను అంటే వద్దని చెప్పాను. చెప్పినంత సులువు కాదమ్మా మర్చిపోవడం. అసాధ్యం కూడా కాదు కదక్కా. కాలం అన్నింటినీ మరిపిస్తుంది. అందరూ చెప్తూ ఉంటారు కదా, ఇది కూడా అంతే. ఏదైనా నాకు నీ తర్వాతే అన్ని. అలా అయితే అన్నం తిను. వద్దక్క, నాకు తినాలని లేదు. చూడు వర్ష, నీకిప్పుడు ఎంతో బాధ ఉంది. అది మర్చిపోతానని చెప్పినంత తేలికగా నువ్వు మర్చిపోలేవు. బాధపడకు అని చెప్పినంత మాత్రాన బాధపడకుండా ఉండలేవు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నీకు తెలుసు కదా, ఇంట్లో తింటే అందరం కలిసి తింటాము. ఒకవేళ ఎవరైనా పస్తులుంటే తనతో పాటు అందరం కలిసి పస్తులుంటాము.
నువ్వు ఆకలిని చంపుకుని వద్దు అంటే నీతో పాటు అందరూ ఆకలితోనే ఉంటాము. అక్క, నా కోసం మీరందరూ, నీకోసం కాదు, మన కోసం. మమ్మల్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో మేము కూడా అంతే ప్రేమిస్తున్నామమ్మా. ఉదయం నువ్వేమీ తినలేదు, గదిలోంచి బయటికే రాలేదు. చూడు వర్ష, ఇంట్లో మేమెవరం మెతుకు కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు కూడా నిన్ను తినమని బలవంత పెట్టను. ఏం చేయాలో నువ్వే చెప్పు. నువ్వు తిను. ముందు నువ్వు తినక్క. నేను నీకు పెడతాను. నిజంగా వంశీ నిన్ను కోరుకుంటే నువ్వెళ్ళే వాళ్ళు కాలు పట్టుకోవాలి. లేనిపోని పౌరుషాలకు పోతే ఏడుపు బ్రతుకులే మిగులుతాయి. ఇక నీ మొహానికి ఈ జన్మలో పెళ్ళవుతుందా? మా అక్క గురించి చెల్లి గురించి తప్పుగా మాట్లాడతావా? చంపేస్తానేమనుకున్నావా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.